భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడి ఉన్న జ్ఞాన మార్గదర్శిని. మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే పరమాత్మ జ్ఞానోపదేశం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు అందించిన భగవానుడి దివ్యోపదేశమే గీతా సారాంశం. కురుక్షేత్ర సంగ్రామం జరగకూడదని, సహోదరుల మధ్య రక్తపాతం ఉండకూడదని శ్రీకృష్ణుడు అన్ని విధాలా యత్నించాడు. ధర్మం నిలవాలని, శాంతి సుస్థిరం కావాలని, రాజ్యం కంటే నీతి మిన్నని ఎన్నో సందర్భాలలో చెబుతూ శాంతి సందేశాలు పంపించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది. గొప్ప బాహుపరాక్రమము గల ఓ అర్జున, కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడియుండు వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును. కేవలం అల్పజ్ఞులే భక్తియుక్త సేవను భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్క దానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. ఓ మహాబాహుడైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకనుయుండు. కేవలం కర్మలను త్యజించడం ద్వారా ఎవ్వరును సుఖమును పొందజాలరు. కాని భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు. పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాల్లో చిక్కుకోరు. దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, విజించుట, అటు ఇటు కదులుట, నిద్రించుట, శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమియును చేయుచుండుట లేదని తనలో తాను ఎరిగియుండును. ఏలయనగా మాట్లాడినప్పుడు, విసర్జించుచున్నప్పుడు, గ్రహించున్నప్పుడును, లేక కన్నులను తెరుచుచున్నప్పుడును, లేక మోయిచున్నప్పుడును భౌతికములైన ఇంద్రియములు మాత్రమే నెలకొని ఉన్నవనియు మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుండిననియు సదా ఎరిగియుండును. కర్మ ఫలములన్నిటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకుల వలె పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు. యోగులు మమకార శక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మ ఫలముల ఎడ ఆసక్తిని కలిగి ఉన్నవాడును అగు మానవుడు బుద్ధుడగును. దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలను అన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. తన దేహమనేది పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపబడు జనులను కర్మలు చేయమని ప్రేరేపింపబడును. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నొందుచుందురు. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. బుద్ధి, మనస్సు, విశ్వాసము ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును.
వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని గోవును, ఏనుగును, సునక మాంసము తినువానిని సమదృష్టితో వీక్షింతురు. సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఇందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ప్రియమైన దాని పొందినప్పుడు ఉప్పొంగక, అప్రియమైన దానిని పొందినప్పుడు కలతనొందని వాడును, స్థిరబుద్ధిని కలిగిన వాడును, మోహతుడి కానివాడును, భగవద్ జ్ఞానమును పూర్తిగా నెరింగిన వాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును. అట్టి ముక్త పురుషుడు బాహ్యేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యము అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై ఉండును. ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖమును అనుభవించును. బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగియుండును. అందుచేత వివేకవంతుడు వాని యందు ప్రీతి నొందడు. ఈ శరీరమును విడిచిపెట్టక ముందే ఎవరైతే కామ క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు. ఎవరైతే తమలో తాము ఆనందముగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు. ఎవరి సందేహములన్నీ నిర్మూలించబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుణ్ణి పొందుదురు. కామ క్రోధముల నుండి విడిబడిన వారును, ఆత్మదర్శులను, ఆత్మ సంయమనం కలిగిన వారును, సంపూర్ణత్వం కొరకు నిరంతరము యత్నించువారును అగు మహాత్ములు నిశ్చయముగా ఆ చిరకాలములోనే బ్రహ్మ నిర్వాణమును పొందుదురు. బాహ్యేంద్రియార్థములన్నిటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికారంధ్రముల యందే సమముగా నిలిపి తద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక, భయము, క్రోధము నుండి విముక్తుడగను. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, తపోనియములకు, చరమభోక్తకను, సర్వలోకములకు మరియు దేవతలకు, పరమేశ్వరునిగను, సకల జీవులకు లాభమును గూర్చివానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడిబడి పరమశాంతిని పొందును. శ్రీమద్ భగవద్గీత యందలి కర్మయోగము అను పంచమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.